బ్రేకింగ్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం నాయకులు పిలుపునివ్వడంతో కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్ క్యాంప్ కార్యాలయం బీఆర్ఎస్ నాయకులకు అడ్డాగా మారిందని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ బీజేపీ బీజేవైఎం నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలకు దూరంగా ఉంటూ తాను ఉండే ఎమ్మెల్యే కార్యాలయం భవనాన్ని తన కార్యకర్తల కోసం అడ్డాగా మార్చుతున్నారని బీజేపీ నాయకుడు మారవేణి రంజిత్ ఆరోపణలు చేశాడు. ప్రజలకు అందుబాటులో లేని కేటీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల విడుదల కోరుతూ బీజేపీ యువ మోర్చా నేతలు ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయానికి క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. మరోవైపు కేటీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదంటూ కూడా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొందని కూడా చెప్పొచ్చు. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మోర్చా నాయకులు ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా అక్కడ బీజేపీ నాయకులు లోపలికి చొచ్చుకెళ్లకుండా కూడా పోలీసులు వారిని అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండకుండా క్యాంప్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలకు అడ్డగా మార్చారని కూడా బీజేపీ నేతలు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. మొత్తానికైతే సిరిసిల్ల ఎమ్మెల్యే కాకుండా టూరిస్ట్ ఎమ్మెల్యేగా కూడా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కూడా సంచలనమైన ఆరోపణ అయితే చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారనేటువంటి అభిప్రాయం కూడా బీజేపీ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు ప్రజలకు అందుబాటులో లేని కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. మరోవైపు బీజేపీ యువ మోర్చా ముట్టడి పిలుపుతో సిరిసిల్లలో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసు బందోబస్తు అయితే అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఎవరు ఉండకుండా కూడా పోలీసులు అయితే జాగ్రత్తలు పడతా ఉన్నారు. ఎందుకంటే ఎదురెదురుగా తారసపడితే పరిస్థితి అంటే అదుపు తప్పే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మొత్తం కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ పరిణామంతో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడైతే రాజుకుందని చెప్పొచ్చు. శ్రీత, కిరణ్, మరి ఈ అంశంపై కేటీఆర్ ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? అయితే ఈ ఘటనకు సంబంధించి కేటీఆర్ అయితే ఇప్పటివరకు అయితే అధికారికంగా అయితే స్పందించే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఘాటుకు కౌంటర్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే అధికారంలో లేనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డిమాండ్ వినిపించడం, అదేవిధంగా మీరేమైనా ఆందోళన చేయాలనుకుంటే అక్కడ ప్రగతి భవన్ ని ముట్టడియాలనేటువంటి ఆరోపణలు అయితే బీఆర్ఎస్ నేతలు అయితే చేస్తా ఉన్నారు. లేదంటే సీఎం ఇంటిని ముట్టడించాలి తప్ప అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలను ఎలా ప్రశ్నిస్తారనేటువంటి కౌంటర్ అయితే బీఆర్ఎస్ నేతలు అయితే వినిపిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా కేటీఆర్ అధికారికంగా స్పందించని పరిస్థితి అయితే ఉంది. మరి కేటీఆర్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని చూడాల్సి ఉంది. శ్రీజ, ఓకే, కేటీఆర్ స్పందించలేదు. మరి బీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలకి, ఇప్పుడు చేస్తున్న దీనికి మరి బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందిస్తున్నారా? అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఘాటు కౌంటర్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, కేవలం ప్రతిపక్షంలోనే ఉంది. ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు దొంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు అయితే వినిపిస్తున్నారు. వారు కూడా బీజేపీ నేతలు కేటీఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించినటువంటి నేపథ్యంలో వారు కూడా అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే ఎదురెదురుగా తారస పడితే మాత్రం అక్కడ
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు జాగ్రత్త పడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలు ఎవరు కూడా అక్కడికి చేరుకోకుండా కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ బీజేపీ నేతలకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సెకండ్ క్యాడర్ నేతలు అయితే ఘాటు కౌంటర్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే పార్టీ పవర్ లో లేనటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించడం చాలా విడ్డూరమైనటువంటి విషయం అంటూ కూడా వాళ్ళు ఎద్దేవా చేస్తా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాలనేటువంటి